నల్లగొండ పట్టణ గ్రామీణ ప్రాంతాలకు వేరువేరుగా తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పాటు అవసరం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్లగొండ పట్టణ గ్రామీణ ప్రాంతాలకు వేరువేరుగా తహసీల్దార్ కార్యాలయాల ఏర్పాటు అవసరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇందుకు గాను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆయన జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిని ఆదేశించారు. నేడు మంత్రి నల్గొండ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ₹1,116 చొప్పున 117 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా 200 కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లో ఉన్నాయని, వెంటనే వాటిని పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ జనాభా 2 లక్షలు దాటడం, ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయంపై పని ఒత్తిడి, కనగల్, తిప్పర్తి మండలాల నుండి నల్గొండ తహసీల్ పరిధిలో గ్రామాలు కలవటం, నల్గొండ జిల్లా కేంద్రం కావటం, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నల్గొండ పట్టణం గ్రామీణ ప్రాంతాలకు వేరువేరుగా తహసీల్దార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయాన్ని ₹25 లక్షల ఎమ్మెల్యే, ఎస్డీఎఫ్ నిధులతో పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో ధరణిలో అనేక రకాల అక్రమాలు జరిగాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం సాధ్యమైనంత వరకు సమస్యలు లేకుండా పరిష్కరించేందుకు గాను ధరణి స్థానంలో భూమాతను తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా సమస్యలను సులభంగా పరిష్కరించేందుకు అవకాశం ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ఇన్ఛార్జ్ ఆర్డీఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, నల్గొండ తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి వెంట ఉన్నారు.